హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మేమంతా రావడం జరిగింది. మనం నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీరు వాట్సాప్ స్టేటస్లో కానీ దీన్ని పెట్టుకోవడం వల్ల మీరు ఇతరులకు కూడా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఓకే, మీరు డిగ్రీ చదివారా? మీరు కానీ మీ పిల్లలు కానీ డిగ్రీ చదివారా? బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ డిగ్రీ కానీ, ఏదైనా డిగ్రీలు చదివిన వారైతే మీరు దీనికి ఓన్లీ పాస్ అయి ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. చేరగానే మినిమం 49,000 నెల శాలరీతో మొదలవుతుంది. మ్యాక్సిమం ఒక 65,000 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంట్, మరి వివిధ ఆడిటర్ పోస్టులు, చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇలాంటి జాబ్ కొడితే మీరు లైఫ్ సెటిల్ అయిపోతుంది. అందరూ అప్లై చేయండి, మిస్ అవ్వకండి. మీరు చాలామంది డిసప్పాయింట్ అయ్యి, చాలామంది డిగ్రీ చదివి మా వల్ల అవ్వట్లేదు, మా గవర్నమెంట్ జాబులు రావు అనుకుని చాలామంది ప్రైవేట్ కంపెనీల్లోకి వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అయిపోవడం వల్ల మీకే లాస్ ఉంటుంది. ఆ కంపెనీలో 15,000కి, 17,000కి, 20,000కి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీది మ్యాక్సిమం 60,000 వచ్చేటప్పటికి మీరు పెళ్ళిళ్ళన్నీ అయిపోతాయి. అందుకని ఒక్క సంవత్సరం కూర్చుని ఇలాంటి గవర్నమెంట్ జాబులకు ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు? మీరు అందరూ అనుకుంటున్నారు మాకు జనరల్ క్యాస్ట్ మాకు రాదు, మీ ఓబీసీ క్యాస్ట్ మాకు రాదు, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లో అయితే అనుకుంటారు మాకు అయితే రాదు, ఇలాంటి ఒక పోస్ట్ ఉంది 2 పోస్టులు ఉన్నాయి అనుకుంటున్నారు తప్ప. కానీ కూర్చుని కోచింగ్ తీసుకోండి. మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ మధ్యలో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా మీరు ఇంటి దగ్గర ఉండి మీరు కోచింగ్ తీసుకోవచ్చు. కోచింగ్ తీసుకుని కూడా మీరు ఎగ్జామ్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అవి మీరు జాబ్ అయితే కొట్టచ్చు. కానీ డిసప్పాయింట్ అయిపోతున్నారు ఈ మధ్యలో పిల్లలు కూడా. మీరు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ జాబులకి అప్లై చేయమనండి. అప్లై చేస్తే ఈసారి రాదు, రెండోసారి రాదు, మూడోసారి రాదు, మీరు వాళ్ళని ఏం అనకండి. ఒకసారి రాసావు నీకు ఉద్యోగం రాలేదు, రెండోసారి రాసావు, అది ఇంటర్ డిగ్రీ కాదు ఒకసారి రాస్తే పాస్ అయిపోవడానికి. ఇది కాంపిటేటివ్ కాబట్టి లక్షల్లో రాస్తారు. కాబట్టి పిల్లల్ని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు ప్రాక్టీస్ అవుతుంటారు. బాబు ఇలా కాదు, మీరు ఇంకోసారి ట్రై చేయ బాబు, కంపల్సరీ వస్తుంది అనుకుంటారు. అంతేగాని ఒకసారి రాసో నీకు రాదు, ఏదైనా ఉద్యోగం చూసుకో 10,000 15,000కి, ఆ 10,000 15,000తోనే వాళ్ళ లైఫ్ లాస్ అయిపోతుందని నాకు చాలామంది పిల్లలు చెప్తున్నారు. నాకు కూడా చూశాను నేను లైఫ్లోనూ చాలామందిని. చూడడం వల్ల మీకు ఇలా చెప్పగలుగుతున్నాను. ఓకే, సుత్తి లేకుండా నీకు సుత్తి ఏం కాదు, మోటివేషన్గా చెప్పాను. ఓకే, మనం దీంట్లోకి నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అయితే నోటిఫికేషన్లో చెప్తాను మీకు. ఓకే, మనం నోటిఫికేషన్లోకి వచ్చిన తర్వాత చాలా పోస్టులు ఉన్నాయి. దీంట్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లలో వివిధ రకాలుగా పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ 2 చెప్పాను పోస్ట్ తమ్మనీళ్ళలో, కానీ చాలా పోస్టులు ఉన్నాయి. ఓకే, పే లెవెల్ 7 నేను ముందర చెప్పాను కదా మీకు, మినిమం 49,000 నుంచి మీకు శాలరీ మొదలవుతుంది. ఇదైతే 65,000 దాకా మీకు శాలరీ రావడం అయితే జరుగుతుంది. జారగానే 65,000 అయితే రావడం జరుగుతుంది. 44,900 బేసిక్ పే ఉంది కాబట్టి దానికి టీఏలు, డిఏలు, తర్వాత హెచ్ఆర్ఏలు, తర్వాత అన్నీ కలుపుకుని మీకు 65,000 అయితే స్టార్టింగ్ నుంచి రావడం అవుతుంది. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు పిల్లలందరూ బాగా చదివి ఎగ్జామ్ కొట్టండి ఫస్ట్. అయితే నేను పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తున్నాను. మీకు చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, ఇవన్నీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినవి. సెంట్రల్ సెక్రటరీ సర్వీసెస్లో వారికి గ్రూప్ బి పోస్టులు 20 నుంచి 30 సంవత్సరాలు ఉండేది. ఓన్లీ ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, మతలబ్ ఓసీ క్యాండిడేట్కి ఓన్లీ. తర్వాత ఓబీసీలకి, ఎస్సీ ఎస్టీలకి నేను నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా చెప్తాను. తర్వాత ఇంటెలిజెన్సీ బ్యూరోలో 18 నుంచి 30 సంవత్సరాల వారికి జాబులు అయితే ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో 20 నుంచి 30 సంవత్సరాల వారికి జాబులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్లో ఉన్నాయి. తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా 18 నుంచి 30 సంవత్సరాల దాకా ఉన్నాయి. తర్వాత అదర్ మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్గనైజేషన్లో 18 నుంచి 30 సంవత్సరాలు గ్రూప్ బి పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజు, ఇన్స్పెక్టరు ప్రివేటివ్ ఆఫీసరు, తర్వాత ఇన్స్పెక్టరు ఎగ్జామినర్ కోసం మొత్తం ఈ 4 పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఇవన్నీ డ్రెస్ వేసుకున్న పోస్టులు కాబట్టి ఇలాంటి మీరు అనుకుంటారు కదా, డ్రెస్ వేసుకుని మేము పోలీసులు రాలేదనుకుంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఇది కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీకు డ్రెస్ వేసుకునే పోస్టులు అయినా చెప్పొచ్చు. డ్రెస్ అయితే ఇస్తారు మీకు. తర్వాత వచ్చి మీకు
అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తే మీకు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. తర్వాత మీరు ఎక్కడైనా సరే మీరు రైడింగ్ చేయడానికి అలాంటిది ఎవరు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు రైడింగ్ చేయడానికి అయితే ఉంటుంది దీనికి. వారికి 18-30 సంవత్సరాల లోపు అయితే దీనికి మీరు అప్లై చేయొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో మీరు ఉద్యోగం కావాలనుకుంటున్నారా? చాలా వరకు నాటికలే చూస్తూ ఉంటారు కదా, దీంట్లో మాకు ఉద్యోగం వస్తే బాగుంటుంది అనేసి. 20-30 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ పోస్టులు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మీకు 18-30 సంవత్సరాల లోపు విద్యార్థులు దీనికి మీకు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మీరు అనుకుంటారు కదా గంజాయి వాటికి సంబంధించినవి పట్టుకోవాలంటే ఏంటి, నార్కటిక్స్ సంబంధించినవి దాంట్లో జాయిన్ అవుతే మీకు మన స్మగ్లర్స్ని పట్టుకుని ఉద్యోగం అయితే ఇది అనుకోని చెప్పవచ్చు. 18-30 సంవత్సరాల లోపు. పే లెవెల్ 6లో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. వారికి బేసిక్ పే 35,400 నుంచి మొదలవుతుంది. వీరికైతే ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం, 55,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. 55 నుంచి 60 దాకా రావడం అయితే జరుగుతుంది. దీనికి అసిస్టెంట్ పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు సంబంధించి అదర్ మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో గ్రూప్ బి పోస్టులు అని చెప్పొచ్చు. 18-30 సంవత్సరాల లోపు. తర్వాత ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసిలో మీకు 18-30 సంవత్సరాల పోస్టులు అయితే ఉన్నాయి. రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో, అది మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీకు ఉద్యోగం కావాలనుకుంటున్నారంటే 18-30 సంవత్సరాల లోపు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ అండర్ సిఎండ్ఏజీలో మీకు జాబులు అయితే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టరు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏలో, మీరు ఎన్ఐఏలో చూడు బాంబు స్క్వాడ్లు కానీ చాలా వరకు మీరు డ్రెస్ వేసుకుని ఉంటారు కదా, సివిల్ డ్రెస్ వేసుకుని ఉంటారు. ఎక్కువ ఎన్ఐఏ వాళ్ళు మీకు వేసుకునేవారు, వారు కూడా దీనికి దాంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దీన్ని మీ పిల్లలు 18-30 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్క జాబ్కి వేరువేరుగా అప్లై చేసుకోవడం కాదు, అన్నిటికీ ఒకే ఎగ్జామ్. దీనికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటారు దీన్ని. ఓకేనా. సబ్ ఇన్స్పెక్టర్కి నార్కటిక్స్లో 18-30 సంవత్సరాలు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మాత్రం 18-32 సంవత్సరాలు వారు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6లో ఆడిటర్ అకౌంటెంట్ సంబంధించి ఇవి ఆఫీసర్ అండర్ సిఎండ్ఏజీలో గ్రూప్ సి పోస్టులు 18-27 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత పే లెవెల్ 4లో పోస్టల్ అసిస్టెంట్ కోసం డిపార్ట్మెంటల్ ఆఫ్ పోస్టల్ మినిస్ట్రీ కమ్యూనికేషన్లో మీరు 18-27 సంవత్సరాలు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లో సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం అప్లై చేసుకోవచ్చు 18-27 సంవత్సరాలు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంజనీరింగ్ సర్వీస్లో మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కటిక్స్లో అయితే దీని గ్రూప్ సి పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ని పోస్టులకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 34 పోస్టులు అయితే ఒక 10,000 దాకా ఉన్నాయి అనుకోవచ్చు. ఇంకా దాంట్లో 34 రకాలైన పోస్టులు 34 డిపార్ట్మెంట్లో మీరు వివిధ విధాలుగా గ్రూప్ సి అనేసి గ్రూప్ బి అనేసి పోస్టులు అయితే రావడం అయితే జరిగింది. దీనికైతే మీరు అప్లై చేయండి. అప్లై చేయడం వల్ల మీకు కంపల్సరీ మీకు వేకెన్సీలు ఎన్ని ఉన్నాయంటే 17,727 వేకెన్సీలు, టెంటేటివ్ వేకెన్సీలు. ఇవి పెరగవచ్చు తగ్గొచ్చు కూడా, ఇంకాను పెరుగుతాయి కానీ తగ్గడం అయితే ఉండవు. 17,727 వేకెన్సీలు. తక్కువ వేకెన్సీలు అయ్యేవన్నాను మీకు. ఒక వేకెన్సీ 2 వేకెన్సీలు కాదు, 37 రకాల డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అయితే వేకెన్సీలు అయితే ఉన్నాయి మీకు. దీన్ని మీరైతే అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అని మీరు ఇండియన్ సిటిజన్ అయితే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే వీలు కలుగుతుంది. మీరు మన ఆంధ్ర వారు కూడా దీనికి తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఆల్రెడీ 1/8/2024 నేను పోస్ట్ పక్కన చెప్పాను కదా, 18-20, 18-27, 18-32 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఎప్పుడు పుట్టాలంటే 18-27 సంవత్సరాలు పుట్టవలసిన వారైతే 2/8/1997 నుంచి 1/8/2006 వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 20-30 సంవత్సరాల వాళ్ళు అయితే ఈ ఏజ్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. 2/8/1994 నుంచి 1/8/2004 వారు అప్లై చేసుకోవచ్చు. 18-32 సంవత్సరాల వారైతే
2/8/1994 నుంచి 1/8/2006 లోపు పిల్లలైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి 18-32 సంవత్సరాలు లిమిట్ అన్నారంటే ఎక్కడి నుంచి 2/8/1992 నుంచి 1/8/2006 లోపు అప్లై చేసుకోవచ్చు. అవే కాకుండా మీరు కేటగిరీ వైజ్ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ వారికి 10 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 సంవత్సరాలు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఎవరైనా జాబ్స్ చేస్తుంటే దానికి ఓన్లీ సి కేటగిరీ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 40 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ అండ్ ఎంప్లాయీ ఎస్సీ ఎస్టీలు వారు అయితే 45 దాకా అప్లై చేసుకోవచ్చు. వీడో డైవర్స్ ఉమెన్స్ జూడిలీ సపరేట్ వారికి సి పోస్టులకి అయితే అప్లై వారికి 30 సంవత్సరాల దాకా మీకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అదే డైవర్స్ ఉమెన్ కానీ విడోస్ కానీ జూడిషియల్ సపరేట్ ఉమెన్స్ కానీ ఎస్సీ ఎస్టీ వారు అయితే 40 సంవత్సరాల దాకా మీకు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది మీకు. తర్వాత వచ్చి మీకు ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఏది ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్స్ సర్వీస్ మెన్లు కూడా అనుకుంటారు కదా, మాకు వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగాలు లేవనుకుంటారు, కానీ ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి మీరు అప్లై చేసుకుని జాబ్ కొట్టాలని అనుకుంటున్నాను. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అయితే ఏ విధంగా ఉన్నాయో చెప్తున్నాను. మీకు ఆల్రెడీ ఎటువంటి డిగ్రీ ఉన్నవైనా అప్లై చేసుకోవచ్చు. 2-3 పోస్టులకి అయితే వేరువేరుగా ఉంటుంది. జూనియర్ స్టాటికల్ ఆఫీసర్కి అయితే మీరు డిగ్రీ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ మ్యాథమెటిక్స్లో ఉన్నవారైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 వారికి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. వారు స్టాటిస్టిక్స్ సబ్జెక్టు ఉండాలి. దీనికి కంపల్సరీ 6 semester గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. తర్వాత మీకు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ వారికి డిగ్రీ రికగ్నైజ్డ్ చేసి ఉండాలి. తర్వాత 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి మనకి డిగ్రీ ఆఫ్ లా ఆఫ్ హ్యూమన్ రైట్స్ కోసం తెలిసిన వారైతే అప్లై చేసుకోవచ్చు. ఈ 3 పోస్టులకే వేరువేరుగా ఉంటాయి. అన్ని పోస్టులకి మీరు డిగ్రీ చదివిన వారు 1/8/2024 లోపు చదివిన వారు ఎవరైనా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ డిగ్రీ చదివిన వారు మీరు కంపల్సరీ అప్లై చేసుకుంటే 1-2 పోస్టులకి వదిలేసి పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవాలి. పూర్తి డీటెయిల్స్ అయితే నేను నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు దీని నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు ఫీ ఎంత ఉంటుందండి? దీనికి 100 రూపాయలు. ఎంత అతి తక్కువ ఫీ అనుకోవచ్చు, దీనికే అనుకోవచ్చు 100 రూపాయలు. అది కూడా ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వారికి అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఓన్లీ దీన్ని ఫీ 100 రూపాయలు కూడా మనకి ఎలా తీసుకుంటారంటే భీమ్ యాప్ల నుంచి కానీ నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ మాస్టర్ కార్డ్ నుంచి అయితే తీసుకుంటారు. ఆన్లైన్ ఫీజు అయితే మనకి ఎప్పుడు దాకా పే చేయాలంటే 25/7/2024 లోపు మీరు ఫీని అయితే పే చేయవలసి ఉంటుంది. దీన్ని పే చేయాలి. లాస్ట్ డేట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మీకు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే 10/8/2024 ఒకసారి అప్లై చేసిన తర్వాత అయ్యో నేను తప్పు పెట్టేశాను అనుకున్న వారైతే దానికి 10/8/2024 నుంచి 11/8/2024 లోపు మీరు 200 ఫీజు చెల్లించి దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు అనేసి అవకాశం కూడా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎగ్జామినేషన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే మనకి మీరు ఎక్కడైనా పెట్టవచ్చు. మనకి సౌత్ వారికి కర్ణాటకలో బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులోనే పెట్టుకోవచ్చు. మీరు కలకత్తాలో ఉంటే కలకత్తాలో పెట్టుకోవచ్చు. ఇక్కడ మహారాష్ట్ర ఇచ్చారు, చాలా చోట్ల అయితే వేరు వేరు డివిజన్లు ఇచ్చారు. మనకైతే మాత్రం సౌత్ రీజన్లో ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ వారైతే దీనికి ఇక్కడైతే సెంటర్లు ఇవ్వడం అయితే జరిగింది. ఆ సెంటర్లు మీరు అప్లై చేసుకోవచ్చు. సెంటర్లో మీరు పెట్టుకుని ఏ సెంటర్ కావాలంటే 3 చాయిస్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది? Tier 1, Tier 2 ఉంటుంది. దీన్ని CBT ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అయితే చేస్తారు. CBT ప్యాటర్న్లో చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ 1 ఏ విధంగా ఉంటుందంటే
జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కంప్రహెన్సెస్. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200కి మార్క్స్ అయితే ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కుల కింద. దాన్ని 1 గంటలో అయితే రాయవలసి ఉంటుంది మీరు. టైర్ 2కి వచ్చేటప్పటికి మీకు సెక్షన్ 1 దీంట్లో మ్యాథమెటిక్ ఎబిలిటీ అనేసి ఒకటి ఉంటుంది మాడ్యూల్ 2 అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ అని ఉంటుంది. 30 ఉంటాయి. దానికి 60x3 మార్కులు 180 మార్కులు గంటలో మీరు పూర్తి చేయవలసి ఉంటుంది దీన్ని. తర్వాత వచ్చి మీకు సెక్షన్ 2లో వచ్చి మనకి మాడ్యూల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్రహెన్షన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దానికి 45-25 టోటల్ క్వశ్చన్స్ ఉంటాయి. 210 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి. తర్వాత సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంటుంది. దీనికి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20x3 ఉంటాయి. 60 మార్క్స్, 15 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి. తర్వాత సెక్షన్ 2లో మనకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ ఉంటుంది. ఓన్లీ డేటా ఎంట్రీ డెస్క్ వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఇది పాసింగే ఉంటుంది. పేపర్ 2 వచ్చి స్టాటిస్టిక్. ఎవరైతే స్టాటిస్టిక్స్ చదువున్నారో వారికి 100 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 200 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పేపర్ 1 పేపర్ 2 నుంచి మీకు అందరూ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై మాత్రం మీకు క్వాలిఫై అయిన వారికే మనకి నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు సెక్షన్ 3కి అయితే మీరు ఎంట్రీ చేయగలుగుతారనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఎలాగా సిలబస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు అన్ని నోటిఫికేషన్లు ఒకసారి చదవండి. వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను జనరల్ అవేర్నెస్కి ఏం చదవాలి, క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి ఏం చదవాలి, తర్వాత ఇంగ్లీష్ కంప్రహెన్షన్స్కి ఏం చదవాలి, మాడ్యూల్ 1 నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ సిస్టమ్, తర్వాత టైర్ 2కి ఏ విధంగా చదవాలి అని ఇక్కడ ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ తర్వాత మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏ మాడ్యూల్లో ఏ సిలబస్ అయితే ఇస్తారని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్కి సంబంధించి దానికి సంబంధించి కూడా మీకైతే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం పూర్తిగా డీటెయిల్గా నేను సిలబస్ ఒకసారి మీకైతే నెక్స్ట్ ఒక వీడియో చేసిన అయితే చెప్తుంది మీకు. ఇది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ మీకు తీసుకెళ్ళవాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే వారు చేస్తారనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత టైర్ 1 టైర్ 2 పాస్ అవ్వాలి. తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దీనికి. ఇన్స్పెక్టర్కి నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు కొన్ని ఇన్స్పెక్టర్ జాబు సంబంధించి ఉన్నాయి కదా, ఎక్సైజ్లోను, ఎగ్జామినరు, ప్రివెంట్ ఆఫీసరు, సిబిఎన్లోను, ఎన్ఐఏలోను, ఎన్సిబిలోను, సిబిఐలో వారికి అయితే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అయితే చేస్తారు. చేసిన తర్వాత మెరిట్ లిస్ట్లో ఎవరు మీరు క్వాలిఫై అవుతారో వారికి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ బోర్డు ఎన్ని మార్కులతో మీరు క్వాలిఫైయింగ్ అవ్వాలంటే అన్రిజర్వ్డ్గా 30%, ఓబీసీ, ఈడబ్ల్యూ 20, అదర్ క్యాండిడేట్కి 20% వారికి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదర్ వారికి క్వాలిఫైయింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి జాబ్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. దీని చాలా నోటిఫికేషన్ ఉంది. మీరు అయితే పూర్తి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు చదవండి. ఈ జాబులన్నీ ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్లో వారు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ దీన్ని ఏంటంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటారు 2024. ఇది అన్ని ఎగ్జామ్స్కి 17,000 చిల్లర ఎగ్జామ్స్లు ఉన్నాయి. 18,000 దాకా ఉన్నాయి. వాటికి ఒకే ఎగ్జాము. దానికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 24/6/2024 నుంచి 24/7/2024 లోపు మీరు అప్లై చేసుకోవాల్సింది. లాస్ట్ డేట్ వచ్చి 24/7/2024. మనకి పేమెంట్ వచ్చేటప్పటికి 25/7/2024లోగా మీరు అప్లై చేసుకోవాలి. మీరు కరెక్షన్ చేసుకోవడానికి 10/8/2024 నుంచి 11/8/2024 లోపు మీరు చేసుకోవాలి. మనకి టెంటేటివ్ టైర్ 1 ఎగ్జామ్ అయితే సెప్టెంబర్, అక్టోబర్లో మీకు కండక్ట్ చేస్తారు వారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. టెంటేటివ్ షెడ్యూల్ 2 వచ్చేటప్పటికి డిసెంబరు 2024లో మీకు దీన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసి జాబ్ ఒకసారి రాకపోతే రావట్లేదు కదా అని అనుకోకండి. వాడిని ఎంకరేజ్ చేసి జాబ్కి అయితే మీరు అప్లై చేయమని చెప్పండి. అప్లైమెంట్ చేసి చదవమండి. మీ పిల్లలు అందరూ తెలివితేటలు ఉన్నవారే. తెలివితేటలు లేని వారు ఎవరూ ఉండరు.
దేంట్లో అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో వెళ్ళి ssc.gov.inలోకి వెళ్ళి ఓటీపీఆర్ ప్రకారంగా చేయాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చెప్పాలంటే నేను దాన్ని కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఇది చాలా లెంతీ అయిపోయింది. ఓకే, బాయ్.